అందరికీ నమస్కారం. నా పేరు నాగిల శ్రీకాంత్. నేను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాను. మన భారతదేశంలో 500 సంవత్సరాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రతి ఒక్క హిందువులు దర్శించుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు గర్వపడేలా నిర్మించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ నెల 14వ తేదీన అరబిక్ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఘనంగా స్వాగతం తెలుపుతూ మనం ఇక్కడ నేను నాగిల శ్రీకాంత్ అనబడి నేను ఇక్కడ దుబాయ్లో 13,000 ఫీట్ ఎత్తులో నుండి స్కై డైవ్ చేస్తూ మన త్రివర్ణ పతాకం భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని చూపిస్తూ స్కై డైవ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న బాప్స్ బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన దేవాలయంని ప్రతి ఒక్కరు సందర్శించి ఈ అందుబాటులో ఉన్న యుఏఈలో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క హిందూ మిత్రులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు. జై హింద్, జై శ్రీరామ్. పశ్చిమాసియా దేశాలలో BAPS బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ ఆలయం మొదటి హిందూ దేవాలయంగా నిలవబోతుంది. ముస్లిం పాలకుల రాజరిక పరిపాలకులు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్, ప్రముఖ స్వామి ప్రేరణతో మహంత స్వామి మహారాజా ఆశీస్సులతో ఈ మందిరం నిర్మాణం జరిగింది. అరబ్ దేశాల సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతుంది. మన మోడీ పర్యటనలో ఇది అత్యద్భుతంగా ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ దీన్ని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నిర్మాణం జరిగింది. ఖచ్చితంగా ఈ నెల 14వ తారీఖు అందుబాటులో ఉన్న హిందూ మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే మోడీజీ గారి హలో మోడీ అనే కార్యక్రమం ఈ నెల 13వ తారీఖు నాడు అబుదాబిలో జరుగుతుంది. దీనికి మన యుఏఈలో ఉన్న 150 సంబంధ వర్గాలకు సంబంధించిన హిందూ బంధువులు అందరూ హాజరవుతున్నారు. ఇట్టి ఘనమైన కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తున్న మన మోడీ గారు మన భారతదేశానికి తెస్తున్న కీర్తి ప్రతిష్టలను ప్రతి ఒక్కరూ ఈరోజు కొనియాడాల్సిన పరిస్థితి. మన భారతదేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వంగా మన ప్రధానమంత్రి ప్రతి దేశ ప్రధానితో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ ప్రధాని మన ఇండియా ప్రధాని గొప్పగా పొగుడుతూ ఉంటే మనం ఇక్కడ కులమత రాజకీయాలు చేయకుండా దయచేసి మన రాష్ట్రాల్లో ఉన్న అందరూ ఐకమత్యంతో మోడీ గారు చేస్తున్న సేవకి మనం దాసోహం అవుతూ మోడీ గారిని అంచెలంచెలుగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాను.